గురువుగారు ఉపవాసం ఉన్న రోజున ఎన్నో నియమాలని పాటించాలని చెప్తారు. ఏమిటా నియమాలు? ఉపవాసం ఉన్న రోజున పాటించవలసిన నియమాలలో మొట్టమొదటిది మౌన వ్రతం. రెండవది పర్వతాలను అధిరోహించకపోవడం. మూడవది పాదరక్షలు ధరించకపోవడం. నాలుగవది ఇంటిలో ఉండే అవకాశం ఉన్న రోజే ఉపవాస వ్రతం పాటించాలి. ఐదవది ఉపవాసం నేను ఉన్నాను అని పదే పదే అనుకుంటూ అయ్యో తినకపోతినే అనే వేదన చెందే సమయంలో ఉపవాసం కొనసాగించరాదు. ఆరవది ఉపవాసం ఉన్నాం కదా అని చుట్టూరా ఎన్ని పదార్థాలున్నా కూడా ఆ పదార్థాలపైన మమకారం లేకుండా బ్రతకడం. ఏడవది ఉదయం భోజనం చేసి రాత్రి భోజనం చేయకపోవడమో, రాత్రి భోజనం చేసి ఉదయం మానివేయడమో, ఇలా పరిపరి విధాలుగా 4 రకాలుగా ఈ ఉపవాస వ్రతాన్ని పలువురు కొనసాగిస్తూ ఉంటారు. ఈ 4 కూడా శరీర ధర్మాన్ని అనుసరించి ఏదైనా పదార్థం తీసుకున్నట్లయితే ఆ పదార్థం తీసుకునేటటువంటి సందర్భాలలో 2 సందర్భాలలో మధ్యలో కనీసం 8 గంటల విరామం ఉండాలి అంటుంది ధర్మశాస్త్రం. ఉదయం 9 లోపల ఏదైనా పదార్థం తీసుకున్నట్లయితే అది ఉపవాసం కిందే వస్తుంది. అలాగే సాయంత్రం 6 గంటల తర్వాత ప్రసాదంగా ఏదైనా స్వీకరిస్తే కూడా ఉపవాసం కిందే పాటించవచ్చు అని శాస్త్ర ప్రమాణం. నీరు సేవించే సమయంలో కొన్ని నువ్వుల గింజలు అందులో వేసి ఆ నీరు సేవిస్తే కూడా ఉపవాస వ్రత ఫలితం మనకు లభిస్తుంది. ఇవన్నీ ప్రత్యామ్నాయ పరిష్కార మార్గాలు. శాస్త్రంలో ఉన్నది యథాతథంగా కాకుండా జ్ఞానం పెంచుకుంటూ అవకాశాన్ని, సందర్భాన్ని, అవసరాన్ని, శరీర శక్తిని అనుసరించి ఆచారాన్ని పాటించాలి. అందుకోసం ఈ ప్రత్యామ్నాయాలన్నీ శాస్త్రంలోనే చెప్పబడి ఉన్నాయి. ఈ 8 నియమాలలో ప్రధానమైన నియమం మౌనవ్రతం పాటించడం. ఉపవాసం ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా మౌనంగా ఉండాలి. కొండ మీద ఆ కలకలం ఏమిటి అని ఎవరో అడిగారట. ఆ వ్యక్తి చెప్పాడు, మౌనంగా ఉండడం ఎలా అనే అంశం మీద శిఖరాగ్ర సమావేశం చేస్తున్నారు. కింది దాకా వినిపిస్తోంది. ఏం ప్రయోజనం? మౌనవ్రతం పాటిస్తేనే ఉపవాస వ్రతం ప్రయోజనాన్ని అందిస్తుంది.